విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్. ఆయన రియల్ లైఫ్ కూడా విలక్షణంగానే ఉంటుంది. 50 ఏళ్ల ప్రకాష్ రాజ్ కు ఇద్దరమ్మాయిలు, ఒక బాబు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. 1954లో లలితా కుమారి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. లలిత కుమారి నటి డిస్కో శాంతికి సొంత చెల్లెలు. నటుడు శ్రీహరి వీరి వివాహం జరిపించారని సినీ జనం చెప్తుంటారు. 2013 వరకు ప్రకాష్ రాజ్, లలిత కుమారిల వివాహ బంధం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగింది. అయితే వీరి కుమారుడు 4 ఏళ్ల సిద్ధు మరణం తర్వాత వీరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత వీరికి మరో పాప పుట్టినప్పటికీ వీరి మధ్య విభేదాలు తొలగిపోలేదని పరిశ్రమలోని సన్నిహితులు చెప్తుంటారు. 2009లో తన భార్య లలిత కుమారి నుంచి విడాకులు తీసుకున్న ప్రకాష్ రాజ్ ఆ తర్వాత బాలీవుడ్ డాన్స్ మాస్టర్ పోనీ వర్మను పెళ్లాడారు. వీరికి ప్రస్తుతం ఒక కుమారుడున్నాడు. లలిత కుమారికి విడాకులిచ్చిన తన ఇద్దరు కూతుళ్లను ప్రకాష్ రాజ్ ఎంతో బాగా చూసుకుంటాడని, వారి బాగోగులకు కావలసిన ఆర్థిక సహకారం ప్రకాష్ రాజ్ చేస్తుంటాడని సమాచారం. ఏదేమైనా లలిత కుమారి భర్త నుంచి విడిపోవడం, ఆమె అక్క భర్త శ్రీహరి చనిపోవడంతో ఇద్దరి అక్కా చెల్లెళ్ల జీవితాల్లో చెడు జ్ఞాపకాలు అని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.